ఐపీసీ సెక్షన్ 273 ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 275గా మారింది. అదేంటంటే చెడిపోయిన లేకపోతే విషతుల్యమైనటువంటి ఆహారాన్ని అమ్మడం. మనందరికీ తెలుసు, ఈ మధ్యన హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ పోలీసు వాళ్ళు చాలా రెస్టారెంట్ల పైన దాడి చేస్తే తెలుసుకున్నటువంటి ఒక నిజమైన సత్యం ఏంటంటే 25 రోజుల క్రితం స్టోర్ చేయబడిన ఆహారాన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నారు. వారం రోజుల క్రితం చేసిన బిర్యానీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టి అప్పటికప్పుడు వేడి వేసి కొంచెం మసాలాలు, కొన్ని చైనీస్ సాల్ట్లు, రాక్ సాల్ట్, ఈ సాల్ట్ వేసేసి వేడిగా ఓవెన్లో పెట్టి అప్పటికప్పుడు ఇస్తున్నారు. ఏం టేస్ట్ ఉందని చెప్పేసి జనాలు తినేస్తారు. ఆ తర్వాత ఆరోగ్యం చెడిపోయి ఇక్కడ 100 రూపాయలు పెట్టి తిన్న పాపానికి హాస్పిటల్కి వెళ్ళి ₹1,00,000 పే చేసి బయటకు వస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కావచ్చు, పెద్ద రెస్టారెంట్లు హైదరాబాద్లో ముఖ్యంగా, ఆ పేర్లు కూడా నేను చెప్పలేనులే, ఎందుకంటే చాలా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా పెద్ద రెస్టారెంట్ పేర్లు కూడా వస్తుంటాయి. 5 స్టార్ హోటల్ కూడా జరిగింది. మొత్తం ఈ డీప్ ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు. పెద్ద ఫ్రిడ్జ్లో ఈ చికెను 1 మంత్ క్రితం తీసుకొచ్చిన చికెన్ ముక్కల్ని అలాగే పెట్టేస్తున్నారు. అప్పటికప్పుడు తీసి వేడి చేయడం, మంచి మసాలా, మంచి టేస్ట్, మంచి కలర్ వేయడము, ఓవెన్లో పొగలు వచ్చేటట్టు తీసుకొచ్చి వాడు మొదలు పెడితే అని చెప్పేసి సెల్ఫీలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, తింటారు, తీసుకుపోయి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. చివరికి బేకరీలో బ్రెడ్ కూడా కావచ్చు, ఎక్స్పైర్ అయిపోయిన బ్రెడ్ మీకు అమ్మారు అనుకోండి, మీరు బిఎన్ఎస్ సెక్షన్ 275 కింద కేసు పెట్టచ్చు. ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, చెడిపోయిన ఆహారంలాగా మీకు అనిపించింది, తీసుకుపోండి, పోయి కేసు పెట్టేసేయండి వాళ్ళ పైన. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కావచ్చు, పెద్ద రెస్టారెంట్ కావచ్చు, స్మెల్ వస్తుంది. కొన్నిసార్లు తిన్నప్పుడు దాంట్లో పురుగులు కనిపిస్తుంటాయి. చూస్తే వేడిగా ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది. కొంచెం స్పూన్తో అక్కడిక్కడ ఆహారాన్ని అనేస్తే దాంట్లో పురుగులు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం వేడి జలారిన తర్వాత దాని అసలు రంగు బయటపడుతుంది. చాలామంది చేస్తున్నారు కూడా ఇట్లా. కాబట్టి ఎవరైనా సరే ఈ చెడిపోయిన, కుళ్ళిపోయిన, విషతుల్యమైన ఆహారం కనుక కస్టమర్లకి సర్వ్ చేస్తే, బ్రెడ్ కావచ్చు, పాలు కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళపైన మీరు బిఎన్ఎస్ సెక్షన్ 275 కింద కేసు ఫైల్ చేయొచ్చు. వాళ్ళకి అప్ టు 6 months వరకు కఠిన కారాగార శిక్ష ఉంటుంది. అలాగే ₹5,000 వరకు జరిమానా కూడా ఉంటుంది. ఒకప్పుడు జరిమానా తక్కువ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్లో జరిమానా అనేది పెంచారు ఈ సెక్షన్ ప్రకారం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు టైం లేకపోతే టైం తెచ్చుకోండి. ఇంట్లో భార్యలు కావచ్చు, గృహిణులు కావచ్చు, లేకపోతే హస్బెండ్ వైఫ్ అని కావచ్చు, మీకు టైం లేకపోతే యూట్యూబ్ వీడియోలు చూసి దాని ప్రకారం ఇంట్లోనే మీరు పదార్థాలు తెచ్చుకొని ఆబ్వియస్గా మనం చక్కగా చేసుకునే బాగుంటాయి. ఇక మీరు చైనీస్ సాస్ వేసుకుంటా, కలర్ వేసుకుంటా, లేకపోతే వెనిగర్ కలుపుతా, ఈ ఉప్పు కలుపుతా, ఆ ఉప్పు కలుపుతా, ఈ పదార్థం కలుపుతా అనుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. పచ్చిగా చెప్పంటే మీ ఆరోగ్యం దొబ్బుతుంది. ఇంట్లో చేసుకున్న ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీ ఆవిడకి మంచిగా సపోర్ట్ ఇవ్వండి, అన్నీ కట్ చేసి ఇవ్వండి, అన్నీ తీసుకొచ్చి వంట రూమ్లో పెట్టండి, హ్యాపీగా ఆమె చేస్తుంది, మీరు తినొచ్చు. ఎందుకు మీకు అంత బలుపు, ఎందుకంత మీకు గుండె బలుపు చెప్పండి? ఇంట్లో తినండి. బల్బు ఎక్కి తీసుకుపోయి రెస్టారెంట్లో తిని హాస్పిటల్కి వెళ్ళి లక్షలు కట్టి ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు చాలామంది పాపం, తెలుసా? నేను మాట్లాడేది మీకు కోపం తప్పియచ్చేమో కానీ పచ్చి నిజాలు. మీరు కూడా కంటిన్యూస్గా 10 రోజులు హోటల్లో తింటే మన ఇంటి ఫుడ్ మనకు అమృతంలాగా అనిపిస్తుంది. ఇంటి ఫుడ్కి మీరు ప్రయారిటీ ఇవ్వండి దయచేసి. హాస్పిటల్కి పోనోడే శ్రీమంతుడు, ఆరోగ్యంగా ఉన్నోడే అదృష్టవంతుడు. గుర్తుపెట్టుకోండి. కక్కుర్తుపడి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో షార్ట్లు, రీల్స్ చూసుకొని మీరు హాస్పిటల్ అడ్మిట్ అయిపోతే రేపన్నాడు లక్షలు కట్టాల్సి వస్తుంది. అప్పుడు డైరెక్ట్ దేవుడే కనిపిస్తాడు మనకి. జాగ్రత్తగా ఉండండి. Thank you so much. Your well-wisher, your advocate, Ramesh Pitla. Thank you so much. Have a great day.